రేష్మి గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన మల్బెర్రీ మొక్కలు కొమ్మలు చాలా ఎత్తులో పెరిగిపోయినాయి. అన్నీ ఈ వర్షాకాలం చల్లగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ పాములు వస్తాయని పచ్చగా ఉంటే అవి మనకు కనిపించవు చెట్ల మీద కూర్చుంటే. అందుకనే ఇవన్నీ కొమ్మలన్నీ ఇలా కట్ చేసుకున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ. ఈ కొమ్మలన్నీ మనం మళ్ళీ వేరే చోట నాటినామంటే బాగా ఎగురులు వచ్చి పండ్లు బాగా వస్తాయి. ఇదిగోండి ఇలా ఉన్నా కానీ తీసేసినాను. మాకు ఇక్కడ ముందే ఏం తిరుగుతాయో అనేటివి తెలియదు కాబట్టి తీయాల్సి వచ్చింది. మొత్తం పెద్ద కొమ్మల్లాగా అల్లుకొని పెద్దగా పైకి పాకుతుంది. ఇంత పైకి వద్దనేసి తీసేసినాను. చూడండి, ఈ కొమ్మలన్నీ మనం నీళ్ళలో పెట్టేసి మళ్ళీ వేరే చోట ఖాళీ ప్లేస్లో కానీ ఎక్కడైనా నాటుకున్నామంటే మళ్ళీ అవి చెట్లు అయిపోతాయి. ఇక్కడ కాకర తీగనంతా ఇక్కడ పాకిచ్చేసినాను ఇలా. ఇక్కడ ఇట్లా ఓపెన్ ప్లేస్లో ఎక్కడన్నా ఉన్నప్పుడు మనకు వర్షాలు వచ్చే ముందర అలా గుచ్చి నాటినామంటే అవి నాటుకుంటాయి. బాగా ఉడతలకి వాటికి పండ్లు ఇక్కడ తిరిగే జీవులకు దొరుకుతాయి. అలా చేయాలి మనము. ఇప్పుడైతే అంతా భూమి అంతా ఎండుకపోయింది. ఒక హోల్ చేసి ఒక్కొక్క కొమ్మ గుచ్చేసినామంటే ఇలా ఖాళీ ప్లేస్లలో మళ్ళీ పండ్ల మొక్కలు అవుతాయి అవి. ఈ కొమ్మలన్నీ చూడండి ఎంత పచ్చగా అయిపోయినాయో. ఆ కొమ్మలు కూడా ఇప్పుడు తీసేద్దాం. చూడండి ఇలా చేత్తోనే తీసేసింటే వచ్చినాయి. ఇవన్నీ ఇలా ఆకులన్నీ తీసేయాలి. అది కానీ జస్ట్ ఇలా ఈ కొమ్మలన్నీ నీళ్ళలో తడిసేలాగా కాస్త ఇంతవరకైనా కానీ నీళ్ళు వేసి పెట్టినామంటే ఏర్లు తొందరగా వచ్చేస్తాయి. ఇవి తీసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ నాటుకోవచ్చు. మళ్ళీ కొత్త చెట్లు మల్బెర్రీ మొక్కలు వచ్చేస్తాయి. అదిగోండి మొత్తం